మెరిసేదంతా బంగారం కాదు, తెర మీద కనిపించేదంతా నిజం కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు దీన్ని నిజం చేశాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఎగ్జాంపుల్ వచ్చేసింది. అదే హీరో రాజ్ తరుణ్ రాసలీలలు. సినిమా వేరు, జీవితం వేరు. తెర మీద వ్యాంప్ పాత్రలు పోషించినటువంటి వాళ్ళు రియల్ లైఫ్లో అలా ఉండరు. స్క్రీన్ మీద రౌడీలుగా కనిపించే వాళ్ళు నిజ జీవితంలో గొడవలకు చాలా దూరంగా ఉంటారు. అలాగే వెండి తెర మీద మంచిని ప్రబోధించే స్టార్లు రియల్ లైఫ్లో చెడుగా అనిపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో సంఘటన. ఉయ్యాల జంపాలాతో హీరో అయిన రాజ్ తరుణ్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ప్రేమ పవిత్రత గురించి ఎన్నో చెప్పాడు. కానీ రియల్ లైఫ్లో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా తనతో రిలేషన్లో ఉన్నాడని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని 3 నెలల క్రితం రాజ్ తరుణ్ తన కొత్త సినిమా తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనకు దూరంగా ఉంటున్నాడని చెప్పింది. అలాగే మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు రాజ్ తరుణ్ని తను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు గతంలో తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించి 45 రోజులు జైల్లో కూడా ఉంచారని తెలిపింది లావణ్య. తెర మీద కనిపించేది రైటర్ అండ్ డైరెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టర్. అది ఆర్టిస్ట్ ఒరిజినల్ క్యారెక్టర్ అనుకుంటే అది పొరపాటు. రాజ్ తరుణ్ సంఘటనతో ఇది మరోసారి ప్రూవ్ అయింది. అమ్మాయిలు ఇప్పటికైనా ఈ భ్రమలోంచి బయటకు పడాలని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తిరగబడే గుణం ఆపాదించుకోవాలని మనము కోరుకుందాం.